అందరికీ నమస్కారం. కాటసాని రామిరెడ్డి 30/10/23వ తారీఖున కోవిలకుంట్లలో, 21/11/23వ తారీఖున వనగారిపల్లిలో షాదీఖానాలు నిర్మిస్తున్నాము. ఒక్కొక్క షాదీఖానాకు 1,20 లక్షల రూపాయలు శాంక్షన్ అయ్యింది. మేమంతా ముస్లింల పక్షపాతులము, ముస్లింల కోసం మేము ఎంతైనా చేస్తామని చెప్పి చాలా గొప్పగా చెప్పినటువంటి కాటసాని రామిరెడ్డి క్వశ్చన్ చేస్తా ఉన్నా, ఈరోజు సవాల్ చేస్తుంటాం. నీ జీవితంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కానీ కూడా నువ్వు శాసనసభ్యుడు ఎన్నికల ముందు హడావుడి చేసి ఈ రోజు కేవలం ఎన్నికలలో మైనార్టీల ఓట్ల కోసము నువ్వు ఇవన్నీ పన్నాగాలు పట్టుతున్నావు అని చెప్పేసి నేను ఆరోపణ చేస్తా ఉన్నాను. ఏదైతే నువ్వు షాదీఖానాలని చెప్తున్నావో అవి షాదీఖానాలు కాదు, కమ్యూనిటీ హాలు అని చెప్పి మీ ప్రభుత్వమే చూసుకో. కాటసాని రామిరెడ్డి చూసుకో, ఇది మీ ప్రభుత్వమే, ఇవి కమ్యూనిటీ హాలులు. కేవలం కమ్యూనిటీ హాలుకు షాదీఖానాలకు కూడా నీకు విలువ తెలియకపోతే నీకు దమాక్ ఉందా అని అడుగుతున్నా. నీకు దమాక్ ఉందా, తెలివి ఉందా? కమ్యూనిటీ హాళ్లకు షాదీఖానాలకు విలువలు తెలియవా? కమ్యూనిటీ హాల్ అంటే నీకు ఏ కమ్యూనిటీ వాళ్ళైనా ఎవరైనా అక్కడ పోయి మీటింగ్లు పెట్టుకోవచ్చు, పెళ్లిళ్ళు చేసుకోవచ్చు, అందరూ చేసుకోవచ్చు. దాన్ని ప్రత్యేకంగా షాదీఖానాలు అని చెప్పి ఈ యొక్క ముస్లిం మత పెద్దలను, గురువులే గారిని తీసుకెళ్లి వారితో ప్రార్థనలు చేయిస్తాం, వాళ్ళతో పూజలు చేయిస్తాం, భూమి పూజలు చేయిస్తాం. మత పెద్దలు ఇదే బనగారిపల్లి గురువులే గారిని అంటే వారికి అబద్ధాలు చెప్పి వారికి కూడా గురువులే గారిని కూడా మోసం చేసిన వ్యక్తి ఎవరంటే ఈ కాటసాని రామిరెడ్డి. నిజంగా షాదీఖానా కడితే మాకేం అభ్యంతరాలు లేవు, సంతోషం. బనగారిపల్లి 2 గట్టు, మోసానికి 2 గట్టు, కోయిలకుంటల గట్టు, ఈ షాదీఖానా పేరు చెప్పి ఈ యొక్క కమ్యూనిటీ హాల్ నిర్మించి ఈ విధంగా మైనార్టీ సోదరులు మోసం చేస్తా ఉన్నాం. మైనార్టీ సోదరులు ఒక్కటే కోరుకుంటా ఉన్నా, నేను ఏ పనికి కూడా మైనార్టీలకు వచ్చేటువంటి దాదాపు నాకు ఎక్కడ కూడా మీ ప్రజల మీద కానీ మైనార్టీల మీద కూడా మాకు ఎలాంటి కూడా విభేదం కానీ ఆ రోజుల్లో ఉండాలని చెప్పి వారి అభివృద్ధి చేయాలని చెప్పి కోరుకునే వ్యక్తి నేను. ఆ రోజు నేను కోరుకున్నాను కాబట్టి అప్పుడున్న ప్రభుత్వంలో వారు ఇచ్చినటువంటి 1 కోటి రూపాయలు సరిపోవని చెప్పి నా సొంత నిధులు మీకు 30 లక్షల రూపాయలు డీడీ తీసి మీకు ఇవ్వడం జరిగింది. మండలంలో ఎండిఓ ఆఫీస్ మీ దగ్గర రికార్డు ఉంది, మీరే ఒప్పుకున్నారు. మీ అధికారులే దీంట్లో ఉన్నాయి క్లియర్ గా. మాకు ఏమని దీంట్లో బీసీ జనార్దన్ రెడ్డి గారు 30 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది, ఆ కాంట్రిబ్యూషన్ తో మొదలు పెట్టినామని చెప్పి మీరే ఇచ్చారు. మాకు రైట్ ఇన్ఫర్మేషన్ ప్రకారము లెటర్లు ఇచ్చినారు. నా 30 లక్షలు కాకుండా మా కమిటీ ఏదైతే ఉందో వారు ఇంకా 25 లక్షల రూపాయలు వారు అడిగితే వాళ్ళ సొంత అప్పులు తీసుకొచ్చి దాదాపుగా 55 నుంచి 60 లక్షలు మీ ఇంజనీర్లు ఉన్నారు. 20 లక్షల రూపాయల దాకా ఖర్చు పెట్టి మేము 60-70 లక్షలు పెట్టి దాదాపుగా 60% 70% పూర్తి చేస్తే దాన్ని నీకు 5 సంవత్సరాలుగా నిజంగా నీకు మైనార్టీల మీద ప్రేమ ఉంటే గెలిచినావు కదా, నీకు మైనార్టీల మీద ప్రేమ ఉంటే ఎందుకు ఇన్ని రోజులు నువ్వు దాన్ని 5 ఏళ్ల నుంచి చేసింటే ఒక 3 నెలలు పని అయిపోయేది కదా. కేవలం ఒక 50-60 లక్షలు పెడితే పని అయిపోతుంది. 50 లక్షల పని అయిపోయింటే బనగారిపల్లి నడిగొడ్డున ఈ పాటికి వందలాది పెళ్లిళ్ళు జరిగాయి. ఈ 4.5 సంవత్సరాలలో వందలాది పెళ్లిళ్ళు ఈ యొక్క మైనార్టీ సోదరులు చేసుకునే వాళ్ళు, పేదలకు మేలు చేసే వాళ్ళం అవుతాం కదా. మరి ఎందుకు చేయలేకపోయినావు అంటే జనార్దన్ రెడ్డి చేసింది కక్ష సాధింపు చర్యనా? మీ నాయకుడు అదే విధంగా ఉన్నాడు, మీరు అదే విధంగా ఉన్నావు, నువ్వు కూడా. మరి ఈ రోజు అదే చేసింది కాక నేను ఛాలెంజ్ చేసుకొని ఆ రోజు ప్రభుత్వంలో మీరు కట్టలేకపోతే నేను కడతానని చెప్పి ఒక మీటింగ్, పబ్లిక్ మీటింగ్ లో చెప్పి నేను మొదలు పెడితే దానికి మళ్ళీ గోడ చుట్టూ కూడా కాంపౌండ్ అని కూడా చేసుకుంటూ నీట్ గా చేసి తయారు చేస్తే నా మీద అక్రమ కేసులు పెడతావు, నా మీద మళ్ళీ అక్రమంగా కేసులు పెట్టి పోలీస్ కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తావు. సిగ్గని పీడ మీద రామిరెడ్డి, నువ్వు అసలు మానవత్వం ఉందా నీకు? నేను చేస్తే నీకు ఎందుకు బాధ? సరే నీ షాదీఖానా నీది ఉంటే ఉండేది కదా, ఈడొక షాదీఖానా ఆడొక షాదీఖానా ఉంటుంది కదా. మరి అక్కడ చూస్తే షాదీఖానా లేదు. అది కూడా ఏంటి, ఏదైతే ఉందో ఈ యొక్క మంజూరు చేసినది కూడా 1వ తేదీ 23వ నెల అంటే దాదాపుగా 11 నెలలు అయింది నీకు మంజూరు చేసి. ఏది కమ్యూనిటీ ఛాలెంజ్ నీ పేపర్ మీ గవర్నమెంట్ పేపర్ వెళ్ళి అక్కడ తీసుకొచ్చి పెట్టి అక్కడ నుంచి మొదలు పెట్టకుండా దాన్ని రాగా చేసి ఎన్నికల ముందు వస్తే హడావుడిగా ఏం చెప్పినావు వారేవా ఇప్పుడు చెప్తాడు ఉన్నాడు. ఏమని చెప్తాడు? ఆ రోజు 21/11/23వ తారీఖు 3 నెలల భవన నిర్మాణం పూర్తి అవుతుంది. ఇందుకు కావలసిన శామయానాలంట, వంట సామాగ్రి అంట, సొంత నిధులతో వారేవా ఏం చెప్పినావు బా? ఏం చెప్పినావు నువ్వు? వంట సామాన్లు ఇప్పిస్తాడు, శామ్యాన ఇప్పించేస్తాడు. షాదీఖానాకు శామ్యాన తెప్పనిటారా? షాదీఖానా కట్టించినాక శామ్యాన తెప్పనిటా? నీకు షాదీఖానా కట్టిస్తాడంటే మన శామ్యానాలు ఇస్తాడంట, ఫ్రీగా వంట సామాన్ ఇస్తాడు. నీ పత్రికే సాక్షి ఏమన్నా మాట్లాడితే రాజకీయాలు నువ్వు చేస్తున్నావా, నేను చేస్తున్నానా, చిల్లర రాజకీయాలు అంటావు నువ్వు.
అంటే కమ్యూనిటీ హాల్ పేరు పెట్టుకొని కమ్యూనిటీ హాల్కి వచ్చినటువంటి నిధులు చెప్పి సరే ఆఖరికి నువ్వు చెప్పినట్టు ఏదేమైనా కానీ కూడా ఆఖరికి ఏముంది ఒక ఏ పెద్దగా ఎవరికైనా రెండవసారి శాసనసభ్యుడు ఒక ప్రైవేట్ లేఅవుట్లో నువ్వు పార్కుకు కేటాయించిన స్థలాలలో ఎవ్వరు కూడా ఏది కూడా ఒక పార్కు తప్ప కట్టడానికి లేవని సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. అక్కడ కూడా బుద్ధి తెలివి లేని వాళ్ళు కొంతమంది అధికారులు చెప్తే ఎక్కడో అక్కడ కూడా వాళ్ళ పర్మిషన్ ఇల్లీగల్ పర్మిషన్ వాళ్ళని బెదిరించి గ్రామ పంచాయతీ అధికారులను బెదిరించి వాళ్ళతో నువ్వు ఎన్ఓసి ఇప్పించి ఆడ కట్టమని చెప్తావు. 3 నెలల నుంచి మోకాలెత్తు కూడా లేదే, అది కమ్యూనిటాలు లేదు, శారీకానా లేదు, మోకాలు ఎత్తు కూడా లేదు, మోకాలెత్తే లేదని ఎందుకు ఆపినావో జవాబు చెప్పు. మళ్ళా చెత్త జనార్దన్ రెడ్డి కేసు పెట్టినాడు ఇప్పుడే నాకు తెలుసు అనేది. నేను వీటి మీద ఎక్కడైనా కానీ ఒక చిన్న కోర్టు వేయడం కానీ దీని మీద జరిగిందేమన్నా పేపర్ వాళ్ళు కానీ ఇన్వెస్టిగేషన్ లో తెలిసిన తర్వాత ఈ లేఅవుట్ లో ఇవన్నీ ఉన్నాయని చెప్పిన తర్వాత నువ్వు మళ్ళా మీ యొక్క కాంట్రాక్టర్ ముందుకు రారా? ఏం రాజకీయాలు చేస్తున్నావు? మైనార్టీలను వంచిస్తున్నావు, మైనార్టీలను మోసం చేస్తున్నావు. నీ జీవితం అంతా కూడా ఎన్నికల ముందు ఇలాంటి గేములు ఆడడం సర్వసాధారణం. 2013లో కూడా ఇటువంటి గేమ్లు ఎన్నో ఆడినావు. దాని గురించి కూడా త్వరలోనే సీరియల్ గా కథలు మొదలు పెడతాను. నువ్వు 2013లో ఏం చేసినావు పరిగానపల్లి ప్రజలకు, అదే విధంగా మళ్ళీ ఇప్పుడు 19లో ఏమేమి గేమ్స్ ఆడుతున్నావు. ఇంతమంది మత పెద్దలను తీసుకొచ్చి నువ్వు చేయడానికి సిగ్గనిపించలేదా? మత పెద్దలను తీసుకుపోయి నువ్వు ఏదైతే పెట్టినావో వాళ్ళతో పూజలు చేయించేసి షాదీఖాన పేరు చెప్పి ప్రజలను మభ్యపెట్టడం కదా. అదే విధంగా మర్కజ్ మసీద్ దగ్గర ఒక స్థలం వారికి కేటాయించడం జరిగింది. సంతోషం. ఏదైనా ఒక ఖాళీ స్థలం ఉంది, ఆ మసీదు వారికి ఉపయోగపడే సంతోషం. మరి ఆ మర్కజ్ మసీదుకు నువ్వు అంత పెద్ద గొప్పగా ఉంటావు కదా, ఎందుకు వాళ్ళకు పట్టా ఇస్తే వాళ్ళు కూడా రైట్ ఉంటుంది, అభద్రతా భావం ఉండదు. అక్కడ కూడా మర్కజ్ మసీద్ దగ్గర కూడా రాజకీయమే, ఎక్కడనవో రాజకీయమే. లేకుంటే ఉదయం చేస్తే జనార్దన్ రెడ్డి మైనార్టీలకు అన్యాయం చేస్తున్నాడు. నేను అన్యాయం చేసేవాడైతే ఈరోజు 55 లక్షల రూపాయలు నీ ఇంజనీర్లతో పెట్టి 55 లక్షల రూపాయలు పెట్టుబడితో లేదో రా, నీ మత పెద్దలను రమ్మందాం, గౌండాలను రమ్మందాం, ఇంజనీర్లను రమ్మందాం. ఈ రోజు పెట్టిన దాని మీద ఎందుకు నా మీద నేను చేసే పని నేను చేస్తా కదా, అక్కడ నేను చేసి కట్టి అక్కడ గవర్నమెంట్కి ఇచ్చేస్తా అని చెప్పిన కదా. నా పేరు ఏమని చెప్పలేదు కదా. నేను చేసి కరెక్ట్గా 2 నెలలు మీకు చేసి ఇస్తానని చెప్తే దాన్ని కూడా పోలీసులు దాచేపించి ప్రభుత్వంలో నువ్వు కాదుకూడదని చెప్పి వాళ్ళ మీద వాళ్ళతో చెప్పి నా మీద కేసు. ఎన్నాళ్ళు అవుతుంది నీ రాజకీయం? చూస్తాం బరగామల ప్రజలు నీకు ఏం చేస్తారో, నాకేం చెప్తారో, ఎవరికి బుద్ధి చెప్తారో. నేను మాట్లాడుతూ ఏదో ఒక రాజకీయ నాయకుడు పెట్టి మాట్లాడినప్పుడు మాట్లాడుతూ నా గురించి మాట్లాడుతూ ఉన్నావు. లుచ్చా రాజకీయ నాయకుడు నువ్వు, లోఫర్ రాజకీయ నాయకుడు నువ్వు, నేను కాదు. లుచ్చా పనులు ఇవి లుచ్చా పనులు కాదా? ఒక మత పెద్దలను గురువులే గారిని తీసుకుని మధ్య నువ్వా లుచ్చా పని చేసింది, లోఫర్ పని చేసింది నేనా? నువ్వు లుచ్చా పనులు లోఫర్ పనులు చేసి నన్ను మాట్లాడతావా? నువ్వు లుచ్చావు, నువ్వు లోఫర్ ఇక్కడ మాట్లాడుతున్నావు. ఇక్కడ నువ్వు కాదు, నీలాంటి లుచ్చాలు లోఫర్లు ఇంతవరకు ఇక్కడ బనగానపల్లిలో ఎవరు పుట్టరు పుట్టబోరు. అదైతే గుర్తుపెట్టుకోవాలి రెడ్డి. నోరు నువ్వు మాట్లాడితే నోరు లేదనుకుంటున్నావు. చేసేవన్నీ కూడా ఇప్పుడేమవుతుంది, ఇంకా ఉన్నాయి మీ సీరియల్. ఒక్కొక్క ప్రాజెక్టు మీద ఒకటి తీస్తాను నేను. ఒక్కొక్క ప్రాజెక్టు మీద ప్రజలకు ఏం చేస్తున్నావు, ఏ విధంగా వాళ్ళకి చెప్తున్నావు. ప్రతిదీ నువ్వు ఎక్కడ చూసినా కానీ కూడా ఈరోజు కమ్యూనిటీ హాల్ పేరు చెప్తావు. ఖచ్చితంగా నువ్వు ప్రజలకు, మైనార్టీ సోదరులకు అందరికి క్షమాపణ చెప్పాలి. వెంటనే నేను చేసేటువంటి పనికి నువ్వు అడ్డం రాకుండా ఉండాలని కూడా కోరుకుంటా ఉన్నా. ఏది ఏమైనా కానీ కూడా త్వరలోనే మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తరఫున గెలుస్తాము, జెండా వేస్తాము. బ్రహ్మాండంగా అనుకున్న దానికంటే కూడా ఆ శారీకారం చేసి ప్రజలకు అంకితం చేస్తాను. నేను మాట ఇచ్చిన ప్రకారం దాని సొంత నిధులతో కంప్లీట్ చేస్తాను. నేను పోరాటం చేస్తూనే ఉంటాను. నువ్వు ఎన్ని రోజులు కేసులు పెడతావో చూస్తాను. దానికి కూడా ప్రజలకు క్షమాపణ చెప్పాలను. మత పెద్దలకు, ప్రజలకు అందరికీ క్షమాపణ చెప్పి తీరాలి. లోపల రాజకీయాలు చేసేది నువ్వు, లుచ్చా రాజకీయాలు చేసేది నువ్వు. వీడేదో మాట్లాడితే ఊరుకుంటున్నారు అనుకుంటున్నావు. సాక్ష్యాలు రా, దీని మీద మరి ఎక్కడ ఏం లేవు కదా. కోర్టుల్లో కేసులు లేవు, ఏ దాంట్లో ఏం లేవు. ఇక్కడ మోకాలెత్తుతోనే 3 అడుగులు ఎత్తు లేపలేదే. అక్కడ మర్కజ్ మసీదు వాళ్ళకదే, ఎవరికి పడితే వాళ్ళకి వేసుకోపండి, వేపించు. సంతోషం. ఎవ్వరికి ఎక్కడ ఎలాంటి ఈ ఇబ్బంది లేదు. వారికి కూడా ఒక రికార్డు ఇవ్వండి. రేపు ఒక రికార్డు ఇస్తే వాళ్ళు కూడా రికార్డు పెట్టుకుంటారు, ఆ రికార్డు పనిచేస్తారు. ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడితే జరుగుతుంది అనుకుంటున్నావు. ఏదేమైనా త్వరలో జరిగే ఎన్నికలలో ప్రజలు ఆలోచిస్తారు, ఆలోచించే చేస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నారు.